కరూర్ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తుకు సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేయడమే కాదు, సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. సీనియర్ పోలీస్ ఆఫీసర్ అస్రా గార్గ్ నేతృత్వంలో సిట్ పనిచేయడం ప్రారంభించింది కూడా. అయితే కోర్టు చేసిన వ్యాఖ్యలు విజయ్కు వ్యతిరేకంగా ఉండడంతో దర్యాప్తు కూడా ప్రభావితమవుతుందన్న అంచనాలతో టీవీకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు సీబీఐ దర్యాప్తును సాధించింది. అదే సమయంలో సీబీఐ దర్యాప్తుపై పర్యవేక్షణను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో 3 సభ్యుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇది విజయ్కు ఊరటాని రాజకీయ వర్గాలు మాత్రం చెప్పలేకపోతున్నాయి. ఎందుకంటే సీబీఐ దర్యాప్తు అంటే బీజేపీ గుప్పెట్లోకి విజయ్ వెళ్లడమే అంటున్నారు. అదే రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయిస్తే అందులో ఏమైనా విజయ్కు వ్యతిరేకంగా వస్తే ఆయనపై కుట్ర చేస్తున్నారన్న థియరీని ప్రజల్లోకి పంపేందుకు ప్రయత్నించవచ్చు. అదే సీబీఐ అయితే అవకాశం ఉండదు. అన్నాడీఎంకే బీజేపీ కూటమిలో విజయ్ను తీసుకురావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీ కూడా ఇందుకు ఆసక్తిగా ఉంది. ఇలాంటి సమయంలో విజయ్ జుట్టు బీజేపీ చేతిలోకి వెళ్లేందుకు సీబీఐ దర్యాప్తు ఉపయోగపడుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. విజయ్ ఓ రకంగా ఈ వివాదాన్ని తమిళనాడు స్థాయిలో తేల్చుకోకుండా సుప్రీంకోర్టుకు తీసుకువెళ్లడం వల్ల ఆయనకు మరిన్ని చిక్కులొచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు.